లక్ష్యం ఇక్కడ ఏం అడుగుతున్నామండి ఎవరితోటి నాకు ఇది కావాలి ఇది కావాలి నా పిల్లలకు పెళ్లి కావాలి నా ఉద్యోగం కావాలి మా కొడుకుకి నేను కోరుకుంటున్నాను ఏం లేదు ఏం కోరుకుంటున్నాము నువ్వే కావాలి రాజు మనవాడైతే మనకి ఏం కావాలండి అది మనకు వచ్చినట్టే కదా రాజు మనవాడైతే అన్నీ కలిసిస్తుంది మనకి అన్ని తండ్రులు ఉన్నారండి పిల్లలు ఉన్నారు పిల్లలు ఏం కోరుకోవాలి పేరెంట్స్ దగ్గర నీ ఆస్తి కోసం కావాలని అన్నారు పెట్టుకుంటే ఆ తల్లికి తండ్రికి ఎట్లా ఉంటుంది ఈ దుర్మార్గుడు నా ఆస్తి కావాలనుకుంటాడు కానీ నన్ను కోరుకోవట్లేదు అంటున్నారు. అదే మరి మనం ఏం కోరుకోవాలి ఆ భగవంతునే కోరుకోవాలి. అది ఉంటే వానికి ఏం అవసరం లేదు నేను అనుకున్నాను. కాబట్టి నాకు నువ్వే కావాలి నా లక్ష్యం నీవే అని. కేవలం గ్రామ పంచాయతీ నిధులతోనే మన గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేవండి. అది షూర్. ఏదైనా పారిశుద్ధ్య కార్యక్రమాలు కాలంలో మురుగు పూడికి తొలగించడం, తర్వాత దానిని 90% దుర్వినియోగం చేస్తున్నారు. ఎవరు? కొంతమంది దొంగలు. వాళ్ళు పని లేకుండా ఏదో పంచాయతీలకి మీకు ఆ రికార్డ్ ఏది ఈ రికార్డ్ ఏదని రాసి ఆ రికార్డులన్నీ ఇవ్వండి అని, ఆ రికార్డు ఇవ్వలేమన్నా మనం అంటే వాడు 500 ఇవ్వండి 1000 రూపాయలు ఇవ్వండి పంచాయతీకి అడుగుతునే పద్ధతి ఉంది. అదే నేను అనేది ఏంటంటే అది పద్ధతిని ఇక్కడి నుంచి మీరు పాత వాళ్ళు ఇచ్చారు మీరు ఏం చేస్తారంటే రికార్డుని పక్కాగా అప్డేట్ చేసి పెట్టుకున్నారు. ఇది ఎంత పడిద్దండి? మనకి 80 రూపాయలు 90 రూపాయలు లైఫ్ ఉంటుంది ప్లేస్ వరకు లైఫ్ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పద్మాకర్ గారిని వేదికగా ఆహ్వానించండి. వారికి పుస్తకం అందించవలసిందిగా శ్రీనివాస్ గారిని. లేదా నిన్న ఏం చెప్పారు, మొన్న ఏం చెప్పారు, ఈరోజు ఏం చెప్పారు? మైకి మీరు మాట్లాడకపోతే కింద రక్కే ఇప్పుడు ఇది అయిపోయి 300 గంటలు ఈ టైం ఇదేమనుకుంటారేమో కదా. నమస్తే సార్, అందరికీ నమస్కారము. మేము రకరకాల ఉన్నట్టుగా ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చిన తర్వాత 100% తెలుసుకోగలిగాము. ఎంఓటీస్ కూడా మాకు బాగా అందరూ సహకరించారు. మాకు అంటే విపరీతమైన డౌట్లు అంటే అంటే ఎప్పుడు పథకాలు మారుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం మాకు ఎంఓటీస్ ద్వారా చక్కగా అర్థం అయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు ఫస్ట్ రోజు వర్షం కారణంగా కొంచెం ఇబ్బంది పడ్డాము. కానీ మా ఎంపీడీఓ గారు, ఈవార్డు మేడం గారు మీరు తప్పనిసరిగా రావాలి, మీ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని చెప్పారు. మా చేబ్రోలు మండలం ఎంపీడీఓ గారు కానీ, విఓపీఆర్ ఆర్డీ మేడం గారు కానీ చాలా మాకు అందుబాటులో చాలా విషయాలు చెప్పారు ఇప్పటికీ. కానీ ఎంఓటీస్ ద్వారా ఇంకా తెలియని విషయాలన్నీ తెలిసింది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఆ పక్కన చెప్పాలి. నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మాకు
టీచర్లా చెప్పిన ఎంపీడీఓ సార్లకి ఎంపీఓ సార్లకి ఇక్కడికి రాకముందు సెక్రటరీ గారు ఏం చెప్తే నా పేరు కంపల గంగాధరరావు అండి, దుర్గాల మండలం పేరుపల్పడి గ్రామం. ఇక్కడికి రాకముందు సెక్రటరీ గారు ఏం చెప్తే సార్తో పాటు ఓకే తెలుసుకుందామని చెప్పి కొన్ని విషయాలు ఒక్కొక్కటి పిలిపించి పైకి మా ఆఫీస్ పిలిపించుకొని తెప్పించుకున్నామండి. కానీ వాటి ఎవరికి తెలియంది ఇక్కడ సార్లు చెప్తే తెలిసినవి చాలా ఉన్నాయి. అంటే మనకి ఇట్లా ఉపాధి హామీ పథకాల గురించి కానీ, ఇట్లా మా డబ్బులు పంపించే విధానంలో కానీ, సరికాలు ఇచ్చే విధానంలో కానీ మనకున్న అధికారం పెట్టి మన ఎవరెవరిని కంట్రోల్లో పెట్టచ్చు, మన ఎవరికైనా కంట్రోల్గా ఉండాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి అనే ప్రతి ఒక్క విషయం గురించి తెలియపరిచారు. ఇంకా కొన్ని ఉండే డౌట్స్ అవి మొత్తం పుస్తకాలు చదివి మేము మిగతా కూడా తెలుసుకుంటాము. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కవితకి విన్నట్లేదు. నా పేరు పామనేని గోవిందరావు అండి. చెరుపల్లి మండలం ఆత్మహత్య సర్పంచ్. చాలా సంతోషం. ముందుగా ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మన పంచాయతీ మినిస్టర్ గారిని, మరి మన ముఖ్యమంత్రి గారిని, పంచాయతీ అధికారులని, పేరు పేరున వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ 3 రోజుల ప్రోగ్రాంలో సర్పంచుల యొక్క హక్కులు, వారి బాధ్యతలు, వారు ఏ విధంగా మెసులుకోవాలి, ఏం చూసుకోవాలనే దాని మీద చాలా క్లుప్తంగా, చాలా క్లియర్గా మన అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. కానీ మేమంతా కూడా బాగా పాల్పడిపోయినాం. మీకు మంచి ఎక్స్పీరియన్స్ కదా, పాల్పడి 30 సంవత్సరాలు పాల్పడి ఉన్నారు కదా. కాకపోతే ప్రస్తుతం నూతనంగా ఎన్నికబడిన సర్పంచులు పాపం చాలా ఆనందంగా, ఎంతో సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా ఆనందం. కానీ అది ప్రభుత్వ అధికారులు కావచ్చు, పంచాయతీ అధికారులు కావచ్చు, మనం కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయి అన్ని రకాలుగా మనం ముందుకు నడవగలిగితేనే గ్రామాభివృద్ధి సాధ్యపడుతుంది. అంతేగాని మనం థియరిటికల్గా చెప్పిన ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ అవుతా సెక్రటరీస్ మీద, వాలంటీర్స్ మీద, మన గ్రామ సచివాలయ సిబ్బంది మీద మనం ఏదైనా ఒత్తిడి చేయగలిగితే కొంచెం సర్పంచ్గా మనమే ఇబ్బందులు పడతాం. ఎందుకంటే వాళ్ళు 60 సంవత్సరాల పాటు వాళ్ళు ఉద్యోగస్తులు, మన పేరు 5 సంవత్సరాలు. నేను గత 30 years నుంచి కూడా అనుభవం బాగా ఉన్న అన్ని రకాలు కూడా అన్ని రకాల ఎక్స్పీరియన్స్ ఉంది. అయినప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఇంతకంటే ఎక్కువగా మాట్లాడేవాళ్ళం. కానీ ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మీరు మాట్లాడడం అప్పుడు కూడా బాగా చేస్తాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటాం మనం. పలానా బాగా చేశాడు, పలానా ఇంటి బాగా చేశాడు, పలానా బాగు. ఇక 60 సంవత్సరాలు సర్పంచ్ చేశారని కాదు, ఒకసారి చేసినా 10 సార్లు చేసిన వాళ్ళు ఉంటారు, ఏం పేరు ఉండదు. కానీ ఒకసారి చేసి చాలా మార్పులు చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ తరతరాలు గుర్తు పెట్టుకుంటారు. ఈ రోజు పలానా కామరాజ్ కోటేశ్వరరావు గారు వేశారని చెప్పుకుంటారు, లేకపోతే ఆ రోజు ఇంకో ఎంపీ వేశాడని చెప్పుకుంటారు. కానీ దీనికి దానికి సంబంధం ఉండదు. నమస్కారం. నేను ఉమ్మపాలెం పంచాయతీ సర్పంచ్ హస్బెండ్ అండి. సర్పంచ్ గారి హస్బెండ్ సార్. నేను మీ మేడం వచ్చిందా మాట్లాడుతున్నాను ఉందా? ఓకే ఓకే. సార్, ఈ అవగాహన సదస్సు మేము కొత్తగా ఎన్నికయ్యాం సార్. ఒకప్పుడు ఎంపీటీసీ చేసాం. కొంచెం రాజకీయంగా కొంచెం అనుభవం అయితే ఉన్నాం. మాకు లోపల సర్పంచ్ చేయటం వేరు, ఇక్కడ నుండి చేసే సర్పంచ్ వేరుగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సచివాలయాల ఏర్పాటు, ఈ వాలంటీర్స్ వ్యవస్థ మొత్తం దగ్గరగా ఒక 30 మంది పంచాయతీ చేసుకుంటూ పంచాయతీ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పెట్టిన నియమించినటువంటి వాలంటీర్స్ తోటి, సచివాలయ సిబ్బందితోటి మేమంతా అంతా అవగాహన చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా చేయాలని ఆలోచిస్తూ మేము ఉంటాం. ఆ డెవలప్మెంట్ విషయంలో వాళ్ళంతా మాకు సహకరించేటట్టు ప్రతి 50 ఏళ్ళకి వచ్చేసేసి ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. ఆ వాలంటీర్ వ్యవస్థ
మాకు అనుగుణంగా మా అందరితో సహకరించి మాకు తోడ్పడి పంచాయతీ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దేటట్టుగా కృషి చేస్తే మేము చాలా సంతోషపడతాం. మాకు ఆటంకాలు మేము చేసే ప్రతి పనిలో వాళ్ళు ఏదైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటే మీరు పైన అధికారులు మీరు కాబట్టి మా సర్పంచులందరికీ మీరు చేదోడుగా ఉంది ఇటువంటి మా పరిష్కరించేటట్టు చేయాల్సిన కోర్టు సెలవు. థ్యాంక్ యూ. సర్వసర్పంచ్ మీరే కదమ్మా. సభకు నమస్కారం సార్. సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ నమస్కారం. ఈ సర్పంచ్ ఈ ట్రైనింగ్ అనేది ఎందుకైతే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఎవరికైతే తెలియదు, కానీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ చాలా మంది ఉన్నారండి. సీఎం గారు పెట్టిందే సార్. సార్ థ్యాంక్ యూ సార్. సీఎం గారికి మరియు పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి పత్రి రామచంద్ర రెడ్డి గారికి కూడా నమస్కారం. ప్లస్ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ఉన్నారండి, వాళ్ళకి సెక్రటరీలకు మధ్య అండర్స్టాండింగ్ అనేది లేక ఏదన్నా సెక్రటరీని అడుగుదామా వద్దా అనే ఆలోచనలో నలిగిపోతూ చాలా మంది సర్పంచ్లు ఉన్నారు. ఈ సర్పంచులు శిక్షణ అనే కార్యక్రమం పెట్టి మాక్సిమం 70%, 70% అనేది డౌట్ అయితే క్లియర్ అయిపోయింది సార్. ఇంకా 30% అనేది క్లియర్ ఉంది, అది కూడా చూసి చదివేసుకుంటారు. ఈ సర్పంచ్ శిక్షణ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ గా భావిస్తున్నాం మేము. ఇట్లాంటి సర్పంచ్ శిక్షణ కార్యక్రమాలు ప్రతి 5 ఏళ్ళకి ప్రతి వచ్చే సర్పంచ్ కూడా పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు ఏమన్నారు? 5 సంవత్సరాలు కాదు, సీఎం గారు ఎవరి ట్రైనింగ్ పెట్టమన్నారు. ఇది మొత్తం ట్రైనింగే. సెకండ్ ట్రైనింగ్ ఉంటే ఎవరి పెట్టమన్నారండి. ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్స్ అన్ని కూడా ఎవరి పెట్టమన్నారు. ప్రతి ఏడు పెట్టే సెక్రటరీతో పని కూడా ఉంటుంది సార్. సెక్రటరీ మనం కూడా సర్పంచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సంతోషం. ఎందుకున్నారో తెలుసా? ఇప్పుడు ఎంపీడీసీకి సెలవు ఉంది అంటే మీకు అంత తీర్పు ఉండదు. ఈ రోజే వచ్చింది ఇది 4th బుక్, ఇది 4వ పుస్తకం. ఇది దీంట్లో పాదయాత్రలో చెప్పినవి కాకుండా తర్వాత ఇంప్లిమెంటేషన్ కూడా దగ్గర 28 మనకి ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో అన్ని కూడా 2-3 ఫోటో స్కీమ్ గురించి పేజీ 2 పేజీలు 3 పేజీలు ఉన్నాయి. 28 స్కీమ్స్ దీంట్లో రాసి ఉన్నాయి. మనం కానీ మీరు అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, అంత ముందు చేసి ఉండొచ్చు, చేయకపోయినా కానీ చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది. మనం కానీ ఇప్పుడు విషయం ఏంటంటే మనకి పట్టుదల లేకపోతే మనకి వాటి గురించి తెలవకపోతే మీకు తెలుసు కదా, ఇంకా కోటిసరావు గారు చెప్పాడు సెక్రటరీ 60 సంవత్సరం వ్యవహారం చేస్తాడని. మనకి పట్టుండి మన చట్టం ప్రకారం పోయినట్లయితే దీంట్లో జీవోలు సర్కులర్లు ఏం చేయకూడదు అన్ని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. చాలా కూలంకషంగా తెలుగులో ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుండి ఎన్ని సర్కులర్లు వచ్చి ఎన్ని జీవోలు వచ్చినాయి, ఇప్పుడు ఏ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి. ఇది కానీ మనం పట్టుకున్నట్లయితే చాలా మంది అసలు ఏ రికార్డు ఏ స్కీమ్స్ ఉన్నాయో కూడా మీ దగ్గరికి వచ్చి చెప్పరు. పంచాయతీ సెక్రటరీ అప్పుడు ఏదో మోనోపోలి అనుకుంటాడు మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే. విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీ మీ దగ్గరికి వచ్చి ఇది ఈ మనకి ఊరు జనాభా 1000 మంది ఉన్నారు, 1000 మందిలో మనకి ఎంత శిస్తు వస్తుంది, లేకపోతే ఈ స్కీమ్స్ ఉన్నాయి, ఈ స్కీమ్స్ కి వీళ్ళు ఎలిజిబిలిటీ, ఈ స్కీమ్స్ కి వీళ్ళు ఎలిజిబిలిటీ అంటే మన గ్రామ సచివాలయంలో పెడతారా కానీ అతను మీ గురించి కూడా ఆ స్కీమ్ గురించి కూడా చెప్పాలి. మీరు అప్పుడు ప్రజలకు పర్ఫెక్ట్గా చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైనా మిస్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒకటే గుర్తు, ఏ స్కీమ్ అయినా సరే సీఎం గారు పెట్టిన తర్వాత దానికి ఇంతకుముందు ఏంటంటే ఇళ్ల స్థలం అనుకోండి, సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల దాకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా ఇళ్ల స్థలం కావాలన్నా కానీ మీరు అందరూ ఎప్పుడు పెట్టినా 90 రోజుల్లో మనం ఇళ్ల స్థలం ఇప్పించాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. అదే పెట్టినటువంటి ఇటువంటి అన్ని కూడా 20 days ఉన్నాయి. మనం ముందు 20 days లోనే కనెక్షన్ ఇవ్వాలి. ఇవ్వకపోయినట్లయితే కన్సల్ట్ ఆఫీసర్ మీద వీళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఏదో వాళ్ళకి రకరకాల కారణాలు ఉండొచ్చు, అవన్నీ మనకు అనవసరం. అర్హులైన లబ్ధిదారులను కూడా తీసేసి అవసరమైతే అక్కడ మిస్లీడ్ చేసి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చాలా మంది అర్హులు కూడా ఇంక్లూడ్ చేయకుండా తీసేయడం జరిగింది. ఇది ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది, ఆ ప్రతి ఇంట్లో కూడా తెలియదు. ఇది అవేర్నెస్ కరెక్ట్ వలన ఎక్కడైతే తప్పు చేశారో వాళ్ళని ఉద్యోగాలను తొలగించడం జరిగింది. 100 ఏళ్ళ కింద వచ్చిన గ్రామ సచివాలయ ఎంప్లాయీలు కూడా ఎక్కడ తప్పు చేసిన దగ్గర వాళ్ళు కూడా ఉద్యోగాల నుండి తొలగించడం జరిగింది. ఇంకా ఏ లెవెల్లో ఒక అతను 32 అప్లికేషన్లు పక్కన కొట్టాడు, ఒంగోలు కొట్టాడు. అదంటే ఎవరు చెప్పారు నేను కొట్టాను, ఆ ఫ్యాక్టరీ లేదు ఆన్లైన్ బట్టి అవన్నీ తెలుసుకుంటే నిన్నే సస్పెండ్ చేశారు అతను పంచాయతీ సెక్రటరీ. అందుకని ముందు అసలు మనకి మన ఊరికి ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ పన్నులు వస్తున్నాయి, ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏ స్కీమ్స్ ఏం ఎలిజిబిలిటీ, ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటంటే రకరకాలు ఉన్నాయి.
మన సీఎం గారు ప్రవేశపెట్టి 28 కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా 200 సర్వీసులు మనకు అదనంగా ఇస్తుంది. అవైతే ఇంకా ఇంప్రూవ్మెంట్ రాలేదు కాబట్టి ముందు మనం కొద్దిగా అంటే మీరు చాలా మంది సీనియర్స్ ఉన్నారు కానీ కొద్దిగా నాలెడ్జ్ సంపాదించుకొని ఆ దాంట్లో గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా పంచాయతీ సెక్రటరీ కూడా మన కంట్రోల్ రావడం జరుగుతుంది. అట్లా కాకోకుండా మనం అక్కడ మీ దగ్గర ఎవరైనా చాలా సంతోషం కాకుండా ఉంటే మాత్రం మనమే మోసపోయి ఏ స్కీమ్ వచ్చినా అందరూ కూడా టీవీలో లేదు. నాకు తెలిసి టీవీ లేదు, లేదు, అందరి గ్రూపులు ఉన్నాయి. గ్రూపులో రకరకాల మెసేజ్ వస్తూ ఉంటాయి. మనకి ఆ ఊళ్ళో ఉన్న అందరూ కూడా ఇంకోలేదు కాబట్టి ఏ తీర్మానం మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఆ తీర్మానం చూపించండి. ఆ తీర్మానం ప్రకారం మీరు ఆ కన్సల్ట్ కాకుండా చూపించమండి. తీర్మానం చెప్తున్నారు ఎందుకంటే మీకు తెలుస్తుంది లోటుపాట్లు తెలుస్తుంది. అంతేకాదు సెక్రటరీ గారు నా చుట్టూ నా తమ్ముడేమో తీర్మానం చెప్పి నన్ను మాపు చేయలేదంటే కాబట్టి నిన్న మాట్లాడలేదు. ఇంకా మీకన్నా ఇంకా చాలా పెద్ద ఏజ్ ఉన్నారు, 80 years వరకు ఉన్నారు అన్నమాట. చాలా ఓపిక అయినా మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఆర్డీ వార్డ్స్ ఎండి వార్డ్స్ ఇంకొకటి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు అందే సర్వీసెస్ అన్నీ కూడా గ్రామ సచివాలయంలో జరుగుతాయి. దాన్ని యూజ్ చేసుకోండి. విలేజ్ మాత్రం చాలా క్లీన్గా పెట్టాలి. సీఎం గారు అదే రూల్స్ ఉంటారు మీకు తెలుసు. లేదు సీసీ కెమెరా కూడా 13 పెడతారు. చాలా మంది వచ్చి ఉంటారు కదా. మనకి చేతుల దగ్గర నుండి పొద్దున వరకు రోడ్డుకు 2 పక్కన మామూలు కొట్టలేస్తాం. రోడ్డుకి 2 పక్కన వేస్ట్ కొట్లు వేసి ఉంటాయి. రూపాయలు అమలుబడి ఇంకోటి అమలుబడి అట్లా ఏ రోడ్డు కూడా ఉండకూడదు. రోడ్డు చాలా క్లీన్గా ఉండాలి. మీరు ఇంకా విషయం ఏంటో తెలుసు అక్కడ అంటే మనకి గొడవలు అవుతాయి అనుకుంటారేమో. మీరు ఊరు పాడుపడుతున్నారు కాబట్టి అక్కడ ఎవరేస్తున్నామో ఐడెంటిఫై చేసి మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఆడు తుట్టేస్తున్నాడు మన ఊరు ఆడితో మన గొడవ ఆడితో మన గొడవ నేర్చుకుంటాం. మన గ్రామాన్ని నష్టం చేసినట్లే ఎక్కడ ఏ ఊళ్ళో కూడా తుట్టం పెట్టు. అట్లాగే గుర్తుగా ఒక ఫోటోగ్రాఫ్ అలాగే బ్యాగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరినీ ఒక్కొక్కరి పేరు పిలుస్తామండి. ఓకే సార్, ఓకే. తీసుకున్నాక అందరూ ఉన్నట్టే మన సార్ ముందు ఒక్కొక్క మండలం పోటీస్తారు. తర్వాత ముందు అమృతలూరు మండలం కనగాల శ్రీనివాసరావు గారు సర్పంచ్ గోడపాటు. అలాగే బట్టిప్రోలు మండలం పి రామబాబు గారు సర్పంచ్ బట్టిప్రోలు మండలం. ఇటు తిప్పండి సార్, ఇటు తిప్పండి, ఇటు పట్టుకోండి, పెద్ద ఇటు పట్టుకోండి. బట్టిప్రోలు మండలం జి రమాదేవి గారు సర్పంచ్ కందిగంటి వారి పాట. సార్